నమస్తే ఫ్రెండ్స్, మీ జ్వానా ఛానల్కు స్వాగతం. ఇండియా ద 4th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్ అనే న్యూస్ మనం వార్త చూస్తున్నాం. చర్చనీయాంశం అయింది. ఏంటి దీని వాస్తవాలు, దీని వెనకాల ఉన్న అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. నీతి ఆయోగ్ చైర్మన్ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఈ వార్తని పబ్లిష్ చేశారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఓ టీవీ కాన్ఫరెన్స్ పెట్టి ఏంటి అని చెప్పారు, ఇది నా డేటా కాదు, ఐఎంఎఫ్ డేటా అని నొక్కి చెప్పారు. అప్పుడు మనం ఐఎంఎఫ్ డేటా కూడా, అవుట్లుక్ రిపోర్ట్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐఎంఎఫ్ ఏమేం చెప్పింది, ఏప్రిల్ 2025న ఐఎంఎఫ్ ప్రొజెక్షన్ ఇచ్చింది 25-26 నాటికి, అంటే ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి ఇండియా జపాన్ ఓవర్టేక్ చేసి ద 4th లార్జెస్ట్ ఎకనామీ అవ్వచ్చు అనేది ప్రొజెక్షన్ ఇచ్చింది. అంటే ప్రొజెక్షన్ ఈరోజు కూడా జపానే ద 4th లార్జెస్ట్ ఎకనామీ. ఐఎంఎఫ్ అవుట్లుక్ ప్రకారం మే 26 నాటికి ఇండియా జీడిపి $4.186 ట్రిలియన్ అవుతుంది. జపాన్ జీడిపి $4.186 ట్రిలియన్, అంటే ఎంత తేడా, $0.001 ట్రిలియన్ తేడా. సో ఇది ప్రొజెక్షన్. ఇది సో మనం ఎప్పటి వరకు వెయిట్ చేయాలి, డిసెంబర్ మార్చ్ వరకు వెయిట్ చేసి చూడాలి ఓవర్టేక్ అయిందా లేదా అని. కానీ అప్పుడే దూకుడు వ్యవహారం మొదలుపెట్టాడు. మనమంతా చర్చిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇండియా జపాన్ దాదాపు కలిసి ప్రయాణం చేస్తున్నాం జీడిపి లెక్కల్లో, అంటే దాదాపు సమానంగా ఉన్నాం. జపాన్ కొంచెం ఎక్కువ అయినా సమానంగానే ఉన్నాం అనుకుందాం. ఇండియా అనేది ఓవర్టేక్ చేస్తుంది అనుకుంటే ఏంటి దీని స్టోరీ, దీని వెనకాల ఉన్న వాస్తవాలు కూడా మనం చూడాలి. ఏంటి రీజన్స్, జపాన్, ఇండియా, ఈ జీడిపి ఏంటి, గ్రోత్ ఏంటి, ఈ 4th ఏంటి, 5th ఏంటి, లార్జెస్ట్ ఎకనామీ ఏంటి అనేది మనం చూడాలి. మనం అందరికీ ఎలా వర్తిస్తుంది ఇవన్నీ కూడా చూడాలి. సో ఇండియా జీడిపి మనం చూస్తే దాదాపు గత 30 సంవత్సరాలుగా 3 decades పెరుగుతూ వస్తుంది. యావరేజ్గా 6 to 6.5%. గత 30 years. యూపీఏ 2 హయాంలో అయితే 8%, 9% కూడా పెరిగింది. ఇప్పుడు 6.5%. ఇది మనం చూస్తున్నాం. జపాన్ ఏంటంటే స్టాగ్నేట్ అవుతుంది. 80s నుంచి 90s నుంచి స్టాగ్నేట్ అవుతుంది. ఒకప్పుడు జపాన్ 2nd లార్జెస్ట్ ఎకనామీ యుఎస్ తర్వాత. కానీ తర్వాత తగ్గుతూ వచ్చింది. చైనా బాగా పవర్ హౌస్గా పెరుగుతూ వచ్చింది. సో చైనా ఓవర్టేక్ చేసి 2010లో 2nd లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది. ఇప్పుడు జపాన్ ఒక యావరేజ్ ఏజ్ ఎంత అంటే, పాపులేషన్ జనాభా ఏజ్ 48, ఇండియాది 29. అంటే వాళ్ళ ఓవర్ ఏజింగ్ ఎక్కువ అయిపోయింది, ముసలోళ్ళు ఎక్కువ అయిపోతున్నారు అనేది అక్కడ ఒక చర్చనీయాంశం అయింది. ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుంది కాబట్టి ప్రొడక్టివిటీ తగ్గుతుంది. ఉత్పాదకత తగ్గడం వల్ల కూడా ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఆ రకంగా వాళ్ళ జీడిపి తగ్గుదాం అనేది కనపడుతుంది. ఇండియా ఏంటంటే, ఇండియా ఈజ్ స్టిల్ పూర్. మన లార్జెస్ట్ ఎకనామీ అవుతాం, ఎవరికి బెనిఫిట్ అవుతాం? ఇండియా రిచ్ అయిపోతున్నామా? లేదు, ఇండియా ఈజ్ స్టిల్ పూర్. ఎవరు చెప్పారు? గార్సియా హెరారా అనేది ఎకనామిస్ట్ ఆవిడ చెప్పింది. మనం లెక్కలు కూడా చూద్దాం. ఇండియా ఈజ్ స్టిల్ పూరా రిచా అనేది జపాన్ కన్నా మనం చూస్తే పర్ క్యాపిటా జీడిపి అనే లెక్క ఉంది. తలసరి జీడిపి మనది $2,700. జపాన్ది ఈరోజు తలసరి జీడిపి $34,000. ఎంత తేడా అండి. మరి తలసరి ఆదాయం కూడా చూద్దాం. ఇండియాది $11,000 ఆదాయం, తలసరి ఆదాయం. మరి జపాన్ది ఎంత? 52,000. అంటే మనకన్నా 5 times పెరుగుతుంది, 5 times ఎక్కువ తలసరి ఆదాయం. చైనా కూడా చూస్తే $27,000, అంటే మనకన్నా 2.5 times ఎక్కువ వాళ్ళ తలసరి ఆదాయం. ఇది లెక్కలు. మరి జపాన్ ఈ రకంగా ఫార్ అహెడ్ ఉంది. లివింగ్ స్టాండర్డ్స్లో చూస్తే జపాన్ ఇండియా కన్నా ఫార్ అహెడ్ ఉంది అనేది వాస్తవం. సో ఈ గ్రోత్ స్టోరీ మనం చూస్తే ఎవరు బెనిఫిట్ అయ్యారు? మరి ఇండియాలో గ్రోత్ అవుతుంది, 30 years నుంచి గ్రోత్ అవుతూనే ఉన్నాయి. 6.6%. ఓకే, గుడ్. గ్రోత్ అవ్వడం మంచిది, గ్రోత్ స్టోరీ అనేది మంచిది. ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చర్చించాలి. వ్యవసాయంలో చూస్తే రైతులకు ఉపయోగపడుతున్నాయంటే వాళ్ళు గిట్టుబాటు ధరలు రావట్లేదు అనేది వాళ్ళు పోరాడుతున్నారు. ఇంకా వాళ్ళ అక్కడ కూడా ప్రైవేట్ ఫామ్ ల్యాండ్స్, కార్పొరేట్లు వాళ్ళ కన్ను పెట్టి భూ ఆక్రమణ అవన్నీ స్టోరీ జరుగుతున్నాయి. సో అక్కడ అగ్రికల్చర్ వర్కర్స్కి కూలీ ఎంత అవుతుందంటే లేదు.
అక్కడ దాదాపు వ్యవసాయ రంగంలో మనం చూస్తే దాదాపు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ రోజు కూడా ఓ 70-80% వాళ్ళ ఆదాయం దేనిపైన ఖర్చు పెడుతున్నారంటే ఆహారం పైన అంత మెజారిటీ ఖర్చు పెడుతున్నారు. మరి ఇది పరిస్థితి అయితే మళ్ళీ ఒక గంటకి ఈ రోజు కూడా రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అంటే వ్యవసాయ సంక్షోభం బాగా ఉందనేది క్లియర్ కనపడుతుంది. మరి ఇక్కడ పారిశ్రామిక రంగంలో వర్కర్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటంటే మ్యాక్సిమం వర్కర్స్కి యావరేజ్ శాలరీ ఎంత అంటే 10,000 రూపాయలు పర్ మంత్, 10,000 పర్ మంత్. 10,000 పర్ మంత్లో వాళ్ళు బతకగలుగుతారా, ఎలా బతకగలుగుతారా అనేది మనం ఆలోచించవచ్చు. మినిమం వేజ్ ఎంత అంటే గవర్నమెంటే ప్రకటించింది 178 రూపీస్. మరి ఇండియా ఇన్కమ్ గ్రోత్ చాలా మంది మరి ఇన్కమ్ గ్రోత్ లేదా అంటే ఇన్కమ్ గ్రోత్ ఉంది. ఐటీ సెక్టార్ కానీ, గవర్నమెంట్ సెక్టార్ కానీ, కొంత పెద్ద ప్రైవేట్ సెక్టార్ కానీ, పబ్లిక్ సెక్టార్ కానీ ఇక్కడ ఇన్కమ్ గ్రోత్ ఉందా అంటే ఉంది. వాళ్ళ అగ్రిమెంట్లు, వేజ్ రివిజన్స్ ఇవన్నీ జరిగి ఇన్కమ్ గ్రోత్లో ఉన్నాయి. ఎంత ఉంది? 1 to 5% అని చెప్పింది ఎవరు అంటే CEO2 ప్రైమ్ మినిస్టర్. ఆయన ఈ రిపోర్ట్లో ఫిబ్రవరిలో ఆయన ప్రకటించాడు 1 to 5% వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ అవుతున్నాయి. సో ఇన్కమ్ గ్రోత్ అవుతున్నట్టు ఇన్ఫ్లేషన్ ఎంత? ఇన్ఫ్లేషన్ 6% గ్రోత్. అంటే రియల్ ఇన్కమ్ తగ్గుతుంది. దీనిపైన మళ్ళీ మిడిల్ క్లాస్ పైన, ప్రజల పైన ఎఫెక్ట్ GST, పెట్రోల్, డీజిల్, LPG ధరలు ఇవన్నీ ఎట్లా అటాక్ అవుతున్నాయని ఇది మనం చెప్పక్కర్లేదు. మళ్ళీ ఇంత మనం లార్జెస్ట్ ఎకనామీ కదా, గ్రోత్ పెరుగుతూనే ఉన్నాం కదా జీడిపి. మళ్ళీ ఉద్యోగాలు కూడా బాగా పెరగాలి కదండి. ఉద్యోగాలు 6% పెరుగుతున్నాయా అంటే ఉద్యోగాలు పెరగట్లేదు అనేది క్లియర్గా కనబడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 8% ఉంది. అంటే రియల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా 25%, 24% ఉంది. అంటే ఫుల్ టైం అన్ఎంప్లాయ్మెంట్ 24% ఉంది. అంటే గంటకు పని చేసేవాడు, 2 గంటల ఉద్యోగం దొరికిన వాళ్ళని కూడా ఉద్యోగిగా చూసుకుంటే ఆ రక్కలో 8% ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఉందని క్లియర్ కనపడుతుంది. ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిందా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ తగ్గుతుంది అని ప్రభుత్వమే తన బడ్జెట్లో కూడా ప్రకటిస్తుంది. నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్తున్నారు, ప్రైవేట్ ఇండస్ట్రీస్ మీ లాభాలు పెరుగుతున్నాయి, కార్పొరేట్లు మీ లాభాలు పెరుగుతున్నాయి, కానీ మీరు పెట్టుబడి పెట్టట్లేదు, ఇన్వెస్ట్ చేయట్లేదు అనేది మొత్తుకుంటుంది. ప్రభుత్వం అంతా చెప్తున్నారు లాభాలు బాగా, కార్పొరేట్ ప్రాఫిట్స్ బాగా విపరీతంగా పెరిగిందంటే విపరీతంగా పెరిగింది అనేది CEO2 ప్రైమ్ మినిస్టర్ ఆయనే ప్రకటించాడు. గత 5-6 yearsలో ఎన్నడూ లేకుండా డబుల్ అయిపోయింది వాళ్ళ ప్రాఫిట్స్. పెద్ద ఎత్తున 400% కూడా అయింది అనేది ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి కార్పొరేట్ బాడీస్ కూడా ప్రకటించారు. 400 times కూడా పెరిగింది ప్రాఫిట్స్ గత 5-10 సంవత్సరాల్లో. అంటే ఇంత పెరిగితే మరి టాప్ 1% ఇండియా వాళ్ళ చేతిలో ఎంత ఇన్కమ్ ఉందంటే 40% ఇన్కమ్ వాళ్ళ చేతిలో ఉంది. మళ్ళీ బాటమ్ 50% వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ దగ్గర ఎంత ఇండియన్ ఇన్కమ్ షేర్ ఎంత అంటే 3%. బాటమ్ 50% వాళ్ళ చేతిలో ఎంత ఇన్కమ్, ఇండియా ఇన్కమ్ 3%. టాప్ 1% చేతిలో 40%. అంటే ఇంత దారుణమైన ఇన్ఈక్వాలిటీ, అసమానత ఉందంటే భారతదేశంలో. మరి రిచెస్ట్ 100 కంపెనీస్ ఈ గ్రోత్ స్టోరీని బిల్డప్ చేస్తుంది, అంటే బెనిఫిట్ అవుతుంది. వాళ్ళకి బాగా పెరుగుతున్నాయి. ఈ గ్రోత్ స్టోరీ వల్ల రిచెస్ట్ 100 కంపెనీస్ బాగా పెరిగింది ఆదాయాలు, ప్రాఫిట్స్ బాగా పెరిగింది, వాళ్ళ సంపద బాగా పెరిగింది. అంటే సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ అని అయిపోయింది ఇక్కడ. ఇది చెప్పింది ఎవరంటే ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో ఇది ఉంది. సో ఈ నంబర్లు కాదు మనం చూడాల్సింది ఏమంటే ఈ గ్రోత్ లార్జెస్ట్ ఎకనామీ అవుతున్నామా అంటే ఓకే అవ్వాలి, గ్రోత్ ఉండాలా అంటే ఉండాలి. 6.5% సరిపోతుందంటే సరిపోదు, 12% కూడా పెరగాలి మనం. ఇవన్నీ భాగం. కానీ ఈ పెరిగితే ఎవరికి ఉపయోగపడింది అనేది కూడా చూడాలి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అసమానత పోయిందా? కార్మికులు, ఈ సంపద సృష్టించేది కార్మికులు, రైతులు, సాధారణమైన ప్రజలు, మిడిల్ క్లాస్, ఈ చిన్న వ్యాపారాలు, వీళ్ళంతా కదా ఈ భారతదేశంలో ఈ సంపదని సృష్టిస్తున్నారు. మరి వాళ్ళకి అందాలి కదా ఈ ఇన్కమ్, ఈ గ్రోత్, ఈ జీడిపి గ్రోత్ స్టోరీ వాళ్ళకి రీచ్ అవ్వాలి కదా, ప్రజలకి అందుబాటులో వస్తే ఈ గ్రోత్, అప్పుడు రియల్గా మనం గ్రోత్ స్టోరీ ఉన్నట్టు మనం మెచ్చుకుందాం. చెప్పండి ఈ గ్రోత్ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching Jwala channel.